డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఆయన ఆశయాలు, ఆయన చనిపోయిన మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాల కోసం ఈ దళిత సంఘాలే కాకుండా అధికారులు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఆయనను కొనియాడే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగం వల్లనే మహిళలకు రిజర్వేషన్లు కానీ, విద్య కానీ, ఏదైనా ఉద్యోగాలు కానీ ఇలాంటివన్నీ ఆయన దీవెనలే కలిగినాయి. అలాగే ఓటు హక్కు కూడా మహిళలకు పురుషులతో సమానంగా ఆ రోజు ఓటు హక్కు కల్పించాడు. అనేకమైనటువంటి అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించి ఆయన ఒక స్థిరస్థాయిగా ఈ దేశ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఈనాడు కడప కలెక్టరేట్ కార్యాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేము ప్రార్థించడం జరిగింది. ఈనాడు దళితులమైనటువంటి మేము ఇంత హుందాతనంగా బతుకుతున్నామంటే మా కోసం ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టే ఈ కుల వివక్షను మేము ఎదుర్కొని బ్రతుకుతున్నాము. రాబో దినాలలో కూడా దళితులందరూ ప్రతి ఒక్కరూ ఆయన రాసినటువంటి రాజ్యాంగం గురించి చదువుకొని ముందుకు పోవాలని కోరుచున్నాను. ఈ సందర్భంగా కడప పట్టణంలో దళిత నాయకులమైనటువంటి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఏదో సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఈనాడు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కానీ కడప నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం పెట్టారు. కానీ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ మీకు ఏమన్నా ఇది న్యాయమా అని అడుగుతున్నాము. కనీసము మేము పూలమాల వేసుకునేదానికి స్టెప్స్ కూడా పెట్టలేదు. భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తినే మీరు అవమానిస్తున్నారంటే సాదాసీదైనటువంటి దళితులను మీరు లెక్క చేస్తారా? కలెక్టర్ గారిని మేము గట్టిగా అడుగుతున్నాము. అయ్యా కలెక్టర్ గారు, దయ ఉంచి కొత్త బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారికి వెంటనే మాకు ఏదో ఒకటి సౌకర్యం కల్పించి మేము పూలమాలలు ఆయనకు వేసే విధంగా మాకు కల్పించాలి. లేదంటే ప్రతి ఒక్క దళితులను మీరు రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానపరిచినట్టే అని మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నా పేరు సుందపల్లి మురళీప్రసాద్. నేను రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ దినం నిజంగా సంతోషకరమైన దినం. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయినా కూడా 69 సంవత్సరాలు అయినా కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా చాలా గొప్ప పర్వతం. ఎందుకంటే ఆయన ప్రజలకు చేసిన పేరు ఒక ఎస్సీ, ఎస్టీ, దళిత, బడుగు, బలహీన బీసీ వర్గాలకే కాకుండా ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఉన్న రావాల్సిన హక్కులైతేనేమి ఒక అవగాహన తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరిని పురికొల్పి వారి జీవితాలు ఎలా కొనసాగాలో తెలియజేసే విధానం ఆ రాజ్యాంగంలో బాబా డాక్టర్ సాహెబ్ గారు అంబేద్కర్ గారు రాసిన గ్రంథంలో ఉండటం నిజంగా చాలా హర్షణీయాంశం. అందరికీ జైవే. ఈరోజు పాత బస్టాండ్ దగ్గర రాష్ట్ర మాలమాడు ఆధ్వర్యంలో 69వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈరోజు మొన్న జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో మరి ఆయన రాసిన రాజ్యాంగం సమానత్వం రావాలని మరి ఎంతో ప్రపంచ జ్ఞానాన్ని ప్రపంచమంతా ఆయనకు తెలియజేస్తున్నారు. మరి ఈనాడు ఆయన రాసిన రాజ్యాంగాన్ని రాజకీయ నాయకులు దుబ్బలో తక్కి దాన్ని బయటికి రాకుండా చేస్తున్నారు.
మొత్తం కలుసుకొని డాక్టర్ బిఆర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈనాడు ఆయన లేని లోటు ఎంతో మనకు కనపడుతుంది. ఎన్నో మన కోసం ఆర్టికల్స్ రాజ్యాంగం అయితేనేమి ఇంకొకటి అయితేనేమి రాసి మనకు రాజ్యాంగంలో పొందుపరిచినా మనం లబ్ధి పొందలేకున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం ఉండబట్టి కూడా మనం ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. అలాంటి నష్టాలు ఎదుర్కోకుంటే మనలో ఐక్యత ఎంతో కావాలా, ఐక్యతగా ఉండి బాబాసాహెబ్ రాసిన ఆ రాజ్యాంగాన్ని మనం ఫాలో అయితే మన హక్కులు మనం సాధించడం జరుగుతుంది. ఆయన కళలు ఏవైతే కళలు కన్నాడో ఆ కళలు మనం సార్థకం చేసుకోవాలంటే మనం కలిసికట్టుగా పోరాడాలా, మన హక్కుల కోసం మనం జీవించాలా. జీవించలేని నాడు మనం బతికిన చచ్చినోళ్ళతో సమానం కాబట్టి మనం ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మన హక్కులు మనమే కోల్పోకుండా కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతాం.